నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని టీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పాల్గొన్నారు. ప్రజా సమస్యల వినతి పత్రాలను వారు స్వయంగా స్వీకరించి కొన్నిటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు. కొన్నిటిని సంబంధిత శాఖ అధికారులకు అందించి ప్రతి వినతిని తక్షణమే పరిష్కరించేలా పనిచేయాలని ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 190 వినతులు అందాయని, టీజీఆర్ఎస్ లో వచ్చే సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, పీడీ డిఆర్డీఏ శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు, డిఎల్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజే ఎంక్వైరీ చేయండి. ఈ సర్వే నంబర్లు పిఓటి కిందకు వచ్చాయి. అది 20 years నుంచి మ్యాగజైన్ నడుపుతున్నాను సార్. ఇది రేపు సెప్టెంబర్ 6వ తేదీన పత్రికల ఎడిటర్ల సదస్సు జరుగుతుంది సార్. ఒక 20 రాష్ట్రాల నుంచి 150 మంది 91 కంప్లైంట్ పిటిషనర్ తో మాట్లాడి, మీ కింద స్టాఫ్ తో మాట్లాడి దీనికి సొల్యూషన్ ఏంటి వచ్చి నాకు చెప్పండి. చీరాల మున్సిపాలిటీ సంబంధించి సార్, రోడ్డు మీద రాజ్యంలో గాంధీ కాలనీ అనేది టౌన్ కానుకొని ఉంటుంది సార్. 11 కిలోమీటర్లు. ఏ మండలం అనేది? బాపట్ల మండలం సార్. మాదేమో 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాటిని మా ఊరి కింద కలిపారు సార్. కలపకుండా తీసేయమని తమరికి. దేంట్లో కలపకుండా? శంకుస్థాపన కూడా చేసాం. అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావటం వల్ల డెవలప్మెంట్ తహసీల్దార్ జగనన్న కాలనీకి డౌన్లో ఇచ్చారు సార్. మీ ద్వారా చెబుతామని చెప్పి అది లాస్ట్ గవర్నమెంట్ లో జరిగింది సార్. డిస్ట్రిక్ట్ ప్రెస్ కూర్చోబెట్టండి. రీవెరిఫికేషన్కి వెళ్తే 75% ఉందని 40% సార్. ఎలా కంప్లీట్గా పోలియో ఎఫెక్ట్ 40 ఉన్న పెన్షన్ వస్తుంది. తగ్గిస్తారా, ఏం చేస్తారు? అంటే దానికి ఏమంటున్నారంటే, అంతకు ముందు అసెస్మెంట్ చేసినప్పుడు 40% పెట్టి అంతకుముందు అసెస్మెంట్ చేసినప్పుడు వేగ్గా నోటి లెక్కల్లాగా వేసుకున్నారు తప్ప, ఒక సాఫ్ట్వేర్ ఉంది దీనికి. ఆ సాఫ్ట్వేర్లో ఏమి ఎయిల్మెంట్ ఉంది, ఏమి డిజబిలిటీ ఉంది, ఏమి వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది ఎంటర్ చేస్తే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా ఇచ్చేది సాఫ్ట్వేర్ ఇస్తుంది. ఇప్పుడు ఆ సిస్టంలో వెళ్తున్నారు. గతంలో వెళ్ళినప్పుడు అట్లా కాకుండా ఊరికే ఐ ఎస్టిమేషన్, చలో ఇది ఎంత ఉంది అన్నట్టుగా వెళ్ళారు. వాళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం లేదు. పెన్షన్ ఏమీ ఆగదు. పెన్షన్ కంటిన్యూ అన్ఇంటరప్టెడ్ గా వస్తుంది. వాళ్ళకి కంటిన్యూషన్ అన్ఇంటరప్టెడ్ గా వస్తుంది. వాళ్ళకి ఏ డేట్ అయితే మనం ఇచ్చామో ఆ డేట్ ఒక్కరోజే రావాలి. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ విభాగం మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి వారి సహకారంతో నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన అధ్యాపకులు మాట్లాడుతూ అన్ని విధానంలోకెల్లా రక్తదానం మిన్న మరియు ప్రాణదానంతో సమానమని విద్యార్థులకు తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరం నందు 100 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి డాక్టర్ కె నాగిరెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్ మరియు ఎస్ఎస్ కోఆర్డినేటర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టి అన్నారం గ్రామంలో పొడిచింది, గాయపడింది. ఇద్దరు కూడా బొల్ల బ్రహ్మానాయుడు ప్రోత్సహించి పోషించిన వారే అయినప్పుడు తెలుగుదేశానికి ఏంటి సంబంధం అని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు ప్రశ్నించారు. ఒక గ్రామంలో 2 కుటుంబాల మధ్య పాత తగాదాలతో జరిగిన ఘర్షణకు మంత్రి లోకేష్, జీవి ఆంజనేయుడు, మక్కెన మల్లికార్జునరావుకు ఏమైనా సంబంధం ఉందా అని నిలదీశారు. నిజానికి వైకాపా బొల్లా పెంచిన పోషించిన రౌడీయిజం, గుండాయిజం వల్లనే రషీద్ లాంటి వాళ్లు హత్యకు గురయ్యారని, ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని హితవు పలికారు. 5 ఏళ్ల పాటు సాగిన వారి దుర్మార్గాలు భరించలేకనే ప్రజలు బొల్లాను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. 5 ఏళ్లలో 5,000 మంది బీసీల ఊసులను తీసిన వైకాపా హత్య రాజకీయాలు, దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గుర్తించారన్నారు. జగన్ తన సొంత బాబాయిని చంద్రబాబు చంపించారని నానా యాగి చేస్తే చివరకు
సిబిఐ అవినాష్ రెడ్డిని ఆ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేసినప్పుడు వారి విశ్వసనీయతను చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారని ఎద్దేవా చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు నటనకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. శవరాజకీయాలు, దుష్ప్రచారాలు, దుర్మార్గాలు, వైకాపా పేటెంట్లు. అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి కత్తిపోట్లు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? నువ్వు పోషించినటువంటి నువ్వు ప్రోత్సహించినటువంటి వాళ్ళే కదా. చంపినాయన పొడిచినాయన వైసీపీ ఆయన కార్యకర్త, గాయపడ్డాయన వైసీపీ ఆయన. ఇందులో తెలుగుదేశానికి ఏంటి సంబంధం? మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అని. అసలు ఈ సంఘటనతో లోకేష్ గారికి, జీవి ఆంజనేయులకి, మక్కిలికి ఏమైనా సంబంధం ఉందా? నోటికొచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఒక మాజీ ఎమ్మెల్యే 5 ఏళ్ళు అరాచకాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, అనేకుల మీద దాడులు చేశారు. రషీద్ లాంటి వాడి హత్యకు కారకులు నువ్వే. రౌడీజాన్ని, గూండాయిజాన్ని పెంచి పోషించింది నువ్వు కదా ఈ నియోజకవర్గంలో. దీంట్లో లోకేష్ గారికి ఏంటి సంబంధం? జీవి ఆంజనేయులు గారికి ఏంటి సంబంధం? తప్పుడు ప్రచారాలు ఆపు. కొడుకులు చందా కోసం వెళ్తే మమ్మల్ని మా మీద దాడి చేశారు, మా తాతను కొట్టారు, మమ్మల్ని కొట్టారు, అందుకే నేను అక్కడ దొరికిన వస్తుంటే నేను ఎదురుదాడి చేశానని చెప్తున్నాడు. నేను వైసీపీలో పనిచేశానని చెప్తున్నాడు. పోలేరమ్మ గుడి చందా కోసం వెళ్తే ఈ గొడవ జరిగాను అని ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తి చెప్తా ఉంటే మీకు సిగ్గు లేదా? లజ్జ లేదా? మీకు అసలు మానవత్వం ఉందా? అంటే హాస్పిటల్లో చేర్చుకోవద్దని చెప్పేసి ఏం చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చేర్చుకోవద్దన్నారంట, గుంటూరు హాస్పిటల్లో చేర్చుకోవద్దని మేమేదో ఫోన్లు చేసినట్టు. అంటే మీలాగా మానవత్వం లేని మనుషులు కాదు మేము. మానవత్వానికి పెద్దపీట వేసే సంస్కృతి మాది. మానవత్వం లేకుండా రైతు గిట్టుబాటు ధర ఇవ్వండి. రైతులు వెనుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టి అన్నవరం గ్రామంలో జరిగిన ఒక వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులిమి కూటమి ప్రభుత్వం పైన నిందలు వేసిన బొల్లా బ్రహ్మనాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అని వెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కోజింటి నాగశ్రీను రాయల్ తెలిపారు. స్థానిక జనసేన పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ గొడవలో ఉన్న 2 వ్యక్తులు వైసీపీ పార్టీకి చెందిన వారే. ఊరిలో జరిగే జాతరకు సంబంధించిన చందాల విషయంలో జరిగిన గొడవలో 2 వ్యక్తులు గాయపడ్డారు. వీరు చెప్పే గోపి అనే వ్యక్తి మీ పార్టీ కార్యకర్త. అతను నివాసం ఉండేది వినుకొండ పట్టణంలో. అతను జగన్ రెడ్డి వినుకొండ పర్యటనకు వచ్చిన దగ్గర నుండి వెళ్లే వరకు మీతోనే ఉన్నాడు. వారి వ్యక్తిగత గొడవను శాసనసభ్యులు చీఫ్ విప్ జీవి ఆంజనేయుల పైన మరియు మంత్రివర్యుడు నారా లోకేష్ పైన కుటుంబ ప్రభుత్వం పైన వేయడం సిగ్గుచేటన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్న నూజెండ్ల మండలంలోని టి అన్నవరం గ్రామంలో 2 కుటుంబాల మధ్య చిన్న గొడవ జరిగింది. ప్రసాద్ అనే వ్యక్తిని రామయ్య అనే అతను కొడుకు కోసం సందాడగ్గా అక్కడ గొడవ ముదిరి రామయ్య అనే అతన్ని ప్రసాద్ కొట్టడం జరిగింది. తన తాత అయిన రామయ్యని కొట్టడం చూసిన గోపి ప్రసాద్ మీద ఎగబడతాం, ఇద్దరం కొట్టుకోవడంలో నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావరా అని ప్రసాద్ లోపలపై కత్తి తీసుకురావడం, గోపిని నెల మీద కత్తితో కాలు వేయడం, గోపి భయపడిపోయి ప్రసాద్ మీదకి తిరగబడి అదే కత్తితో ప్రసాద్ని పొగడం జరిగింది. ఇది 2 కుటుంబాల మధ్య జరిగింది. ఈ పురుషున వీరు ఆరోపిస్తున్న గోపి అతను అన్నవరం గ్రామం కాదు. ఇతను వినుకొండలో పెద్ద బోరింగ్ సెంటర్ లో ఉంటాడు. ఇక్కడికి మొన్న జగన్ వచ్చిన రోజు కూడా మన గోపి వాళ్ళ
అనుచరులు అందరూ కూడా జగన్ స్వాగతం పలకడమే కాకుండా జగన్ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఈ గోపి అక్రమటే ఉన్నారు. ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన విషయాన్ని బొల్లాటి రామారాయుడు గారు దాన్ని ఆంజనేయ గారి మీద కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి చూస్తున్నారు. అయ్యా బొల్లాటి రామారాయుడు గారు, మీరు మొన్న ప్రెస్కి ఇచ్చిన నోట్లో అన్నవరంలో గొడవ జరిగిన తర్వాత ప్రసాదం వాళ్ళు మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినట్టు అక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళని చేర్చుకోవద్దన్నారని చెప్పారని వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోలేదని మీరు చెప్పారు. మీరు ఎంత అబద్ధాలు ఆడుతున్నారో ఈ ఒక్క విషయంలో తెలుస్తుంది. మన వినకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో దరిదాపు 30 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ పక్కనకి వచ్చినా కానీ ఆ సీసీ కెమెరాల్లో ఆ దృశ్యం బంధించబడి ఉంటుంది. మీరు మీ కార్యకర్త ఎవరు తీసుకొని వచ్చారు? 78 హాస్పిటల్కి వచ్చి చేర్చుకోలేదని మీరు చెప్పారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారని వినకొండ ప్రజలందరూ కూడా అక్కడే అర్థమవుతుంది. అక్కడికి పోగా మీరు మళ్ళా గుంటూరులో కూడా జీవాంజనేయులు ఫోన్ చేయడం వల్ల చేర్చుకోలేదని ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? అది జరిగింది. 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఇతను అతన్ని ప్రాణం చేస్తాడేమోనని భయపడి అతను ఇది చేశాడు. అది ఇద్దరు వైసీపీ కార్యకర్తలు. దాని దేనికి ఎన్డీఏ కూటమి మీద మీరు ఈ విధంగా దుఃఖాలను చేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు వినకొండ నియోజకవర్గంలో ఈ 14 నెలల్లో కూటమి తరఫున జనసేన గాని, టీడీపీ కార్యకర్తలు గాని, బీజేపీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా గొడవ చేసిన చూపించండి. ఎన్ని చేశారో నేను చెప్తా, రాసుకోండి. మార్కాపురం రోడ్డు డాబాలో మీ గంజాయి దాచి వైసీపీ కార్యకర్తలు కడుపు నిండా తిని డబ్బులు కట్టమంటే డాబా నిర్వహించే లగడబడి రైలు మీద రపరపలాడిస్తామని అని చెప్పి అతని మీద గొడవ పడింది మీ వైసీపీ కార్యకర్తలు కాదా? ఒరిస్సా నుంచి పొట్టకోటి కోసం వినకొండ వచ్చి డాబాలో పనిచేస్తుంటుంటే మీ గంజాయి వైసీపీ కార్యకర్తలు ఆ ఒరిస్సా వాళ్ళు ఎలా కొట్టారో, ఏ విధంగా కాళ్ళు పట్టించుకొని కొట్టి దండాలు పెట్టి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని R&B బంగ్లా నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పారెళ్ల బసవేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య, చిత్తూరు హైపవర్ కమిటీ సభ్యులు కంచెల దేవరాజు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నడుకుడి వెంకటేశ్వరరావు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పారెళ్ల బసవేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో కుమ్మరులు చాలా వెనుకబడి ఉన్నారని, వారిని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కుమ్మర శాలివాహన సంఘంలో పనిచేసిన వ్యక్తి, కులస్తులతో ఉన్న అపార సత్సంబంధాలు కలిగిన వ్యక్తి నడుకుడి వెంకటేశ్వరరావును ఈ జిల్లాకి అధ్యక్షులుగా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగిందని తెలిపారు. అధ్యక్షుడుగా నడుకుడి వెంకటేశ్వరరావు గారు, తోగటి అంకమరావు గారు, ఇంకో ఉపాధ్యక్షుడిగా బొంగోడు పవన్ కుమార్ గారు, ఇంకో ఉపాధ్యక్షుడిగా మధ్యపూడి అభినవ్ గారు, ఇంకో ఉపాధ్యక్షుడిగా పోరెల్లి అశోక్ గారు కూడా అందుబాటులో లేని కారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాళ్ళని అనౌన్స్ చేస్తాం. ఉన్నారు కదా రాష్ట్ర సంఘం తరఫున మీ అందరినీ ఈరోజు గతంలో పర్యటించున్నాను కానీ అందరినీ కూడా కలవలేకపోయాం. ఆ రోజు పరిస్థితి లేదు, ఇప్పుడు పరిస్థితి లేదు. ఏదైనా పోటీ తప్పు ఉంటేనే మనలో ఉండేటువంటి కళ వెలుగులోకి వస్తుంది. వెంకయ్య గారి దగ్గర ఈ సంఘం ఇందులో 34 సంవత్సరాలు నేను సంఘంలో చేరి
ప్రతి తోడ్పాటులో సంఘ కార్యక్రమాలు ఎక్కడ కూడా బ్యాలెన్స్ పెట్టాల. ఎందుకంటే దాన్ని ఎందుకు చెప్పాలంటే మా గురువు గారు గుంటూరు రాజశేఖర్ గారు, నెల్లూరు జిల్లా వాసి గుంటూరు రాజశేఖర్ గారు విలువైనటువంటి సమాచారం, ఆ మన పురస్కులకు కావాల్సినటువంటి విలువైనటువంటి సమాచారం సేకరించారు. తర్వాత పర్వ నాగయ్య గారు ప్రకాశం జిల్లా వాసి కర్పాశ్వర గారు, ఆయనకి సైకిల్ పట్టుకొని వాటర్ బాటిల్ సైకిల్ ఆయనతో మేము నడిచేది. సోదరులకు అలాగే మన ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దవాడ ఆశేషయ్య గారికి, చిత్తూరు జిల్లా నుంచి చేసిన రాష్ట్ర కమిటీ మెంబర్లు పెంచల దేవరాజు గారికి, అలాగే గుంటూరు జిల్లా కుమ్మసాయివాన సంక్షేమ సంఘం ఇటీవలే జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇందుర్తి సోనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి పెడతల నాగమల్లేశ్వర గారికి, అలాగే కోటప్పకొండ సత్రం అధ్యక్షుడు రంగయ్య గారికి, ప్రధాన కార్యదర్శి యలమంది గారికి, వైస్ ప్రెసిడెంట్ రామరాజు గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ ప్రతిసారి చెప్పుకునేదే, ఎక్కడైతే మనిషి తోటి బలాన్ని చేకూర్చుకుంటారో ఆ సంఘం గాని ఆ సమాజం గాని అభివృద్ధి పదంలో నడిచింది అనేదానికి ఎటువంటి సందేహం. అమర లక్ష్మీనారాయణ 4వ వర్ధంతి సందర్భంగా దాచేపల్లి మండలం కేసనపల్లి గ్రామంలో గల కాశీనాయన వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, సీనియర్ జర్నలిస్ట్ ఎయిర్టెల్ బుజ్జి తండ్రి లక్ష్మీనారాయణ 4వ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, వృద్ధుల ఆకలి తీర్చినందుకు బుజ్జి తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అమర లక్ష్మీనారాయణ కుమారుడు అమర బుజ్జి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. श्री भगवान काशीनायन के श्री भगवान काशीनायन के महादेव शंभो शंकर अन्नदाता अन्नदाता రోజు అన్నదానం చేయవారు అమర లక్ష్మీనారాయణ. రండి రండి పెట్టుకోరా నారాయణ కూర్చొని అప్పాలి పోలకి ఈరోజు ఎయిర్టెల్ బుజ్జి గారి తండ్రి గారైన అమర లక్ష్మీనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా కాశీనాయన ఆశ్రమంలో వృద్ధులకు స్వీటు హాటు భోజనం సమకూర్చారు. అమర లక్ష్మీనారాయణ గారి ఆత్మశాంతిగా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణ ఆత్మ సైన్యానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.